సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కొలువై ఉన్న ఆ అరుణాచలంలో మీరు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీ చుట్టూ ఒక ఆత్మ తిరుగుతూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది అంటారు. అయితే ఆ పరమేశ్వరుడు ఆత్మ రూపంలో మారి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు అంటారు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిదో మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని ఎందుకంటారో కూడా చెప్తాను. ఆ అరుణాచలంలో కొలువైన లింగాన్ని ఎందుకు అగ్నిలింగం అని అంటారో కూడా చెప్తాను. అరుణాచలం వెళ్తే చేసిన పాపాలన్నీ పోయి పునర్జన్మ దొరుకుతుంది అంటారు. అసలు అలా ఎందుకంటారో కూడా చెప్తాను. తమిళనాడులో ఉన్న స్టాలిన్ పార్టీకి, ఈ హిందూజానికి, ఈ అరుణాచలంకి ఏంటి సంబంధం కూడా చెప్తాను. అసలు అరుణాచలం వెళ్తే ఎందుకు కోరికలు తీరుతాయి, మనకున్న పాపాలు కష్టాలు అన్ని పోయి పునర్జన్మ ఎందుకు దొరుకుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒకవేళ మీరు శివుడు భక్తుడైతే ఈ వీడియో ఒక లైక్ చేసుకొని హర హర మహాదేవ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీలో కొంతమందికి అరుణాచలం ఎలా మొదలైందో తెలిస్తే పర్లేదు, మళ్ళీ చూడండి. ఆ పరమశివుడి గురించి తెలుసుకోవడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. ఇప్పుడు అరుణాచలం ఎలా మొదలైందో చెప్తాను వినండి. అది సత్యయుగం. బ్రహ్మదేవుడు విశ్వాన్ని క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. విష్ణుమూర్తి ఆ విశ్వాన్ని నడిపించడం మొదలు పెట్టాడు. అయితే ఒక రోజు వీళ్ళిద్దరిలో తాములో ఎవరు గొప్ప అని చెప్పి గొడవ పడడం మొదలు పెట్టారు. బ్రహ్మదేవుడేమో ఈ విశ్వాన్ని క్రియేట్ చేసేదే నేనే గొప్ప అని చెప్పి చెప్తాడు. విష్ణుమూర్తి ఏమో ఈ విశ్వాన్ని నడిపించేదే నేనే గొప్ప అని చెప్పి చెప్తాడు. అయితే ఈ ఘర్షణ ఎంతసేపటికి ఆగకపోవడంతో దేవతలందరూ భయపడి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తాన్ని చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుల మధ్య ఆ పరమశివుడు ఒక అగ్నిలింగం కింద వెలిచి ఈ లింగాన్ని అంతాన్ని ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పి చెప్తాడు. ఆ మాట విన్న విష్ణు బ్రహ్మదేవులు ఇద్దరు కలిసి శివుడు అంతాన్ని కనుక్కోవడానికి బయలుదేరతారు. విష్ణుమూర్తి ఏమో వరాహి రూపంలో, బ్రహ్మదేవుడేమో హంస రూపంలో. విష్ణుమూర్తి కింద వైపు ఎదిగితే బ్రహ్మదేవుడు పైనుంచి వెతకడానికి బయలుదేరతాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు ఎదిగినా సరే శివుడు అంతాన్ని కనుక్కోవడం అసాధ్యం అని చెప్పి విష్ణుమూర్తికి తెలుస్తుంది. అయితే అప్పుడు విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వచ్చి శివుడు అంతాన్ని కనుక్కోవడం అసాధ్యం అని చెప్పి నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ అప్పటికే గర్వంతో ఉన్న బ్రహ్మదేవుడికి నిజాన్ని ఒప్పుకోవడం అంగీకరించాడు. అయితే అదే సమయాన్న పైనుంచి ఒక పువ్వు పడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వు దగ్గరికి వెళ్లి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను శివుడు శిరస్సు నుంచి వస్తున్నా అని చెప్తుంది. నేను పడి కొన్ని వేల కోట్ల సంవత్సరాలైంది, ఇంకా భూమి మీద పడలేదు అని చెప్పి చెప్తుంది. ఆ మాట విన్న బ్రహ్మదేవుడికి శివుడు అంతాన్ని కనుక్కోవడం అసాధ్యం అని చెప్పి తెలుస్తుంది. అయితే అప్పుడు పువ్వు దగ్గరికి వచ్చి నేనే పైనుంచి తీసుకొస్తున్నా అని చెప్పి అబద్ధం చెప్పు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ పువ్వు ఆ అబద్ధం చెప్పడానికి అంగీకరిస్తుంది. అదే సమయాన్న అక్కడికి నంది కూడా వస్తుంది. నందిని కూడా సాక్ష్యం చెప్పమని చెప్తాడు. నంది కూడా సాక్ష్యం చెప్తానని చెప్పి ఒప్పుకుంటుంది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి పరమశివుడి దగ్గరికి వస్తారు. బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వచ్చి ఈ పువ్వు నేనే తీసుకొచ్చానని చెప్పి శివుడితో చెప్తాడు. అయితే శివుడు అంతాన్ని కనుక్కోవడం అసాధ్యం అని తెలిసిన శివుడికి ఆ పువ్వుని నిన్ను ఎవరు తీసుకొచ్చారని చెప్పి అడుగుతాడు. అయితే పువ్వు నన్ను బ్రహ్మదేవుడు తీసుకొచ్చాడని చెప్పి అబద్ధం చెప్తుంది. అప్పుడు శివుడు నందిని కూడా అడుగుతాడు. నంది బుర్రతో అవునని చెబుతూ తోకతో కాదని చెప్తుంది. అయితే బ్రహ్మదేవుడు చెప్తుంది అబద్ధం అని తెలుసుకున్న శివుడికి విపరీతమైన కోపం వచ్చి ఇప్పటి నుంచి భూలోకంలో నిన్నెవరు పూజించరని చెప్పి శపిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మదేవుడిని మనం ఎవరు పూజించం. అబద్ధానికి సాక్ష్యం చెప్పిన పువ్వుకి నువ్వు పూజకి పనికిరావని చెప్పి శపిస్తాడు. నంది బుర్రతో అవునని చెప్తూ తోకతో కాదని చెప్పినందుకు నిన్నెవరు బుర్ర వైపు పూజించరు, అందరూ తోక వైపు పూజిస్తారని చెప్పి నందికి శపిస్తాడు. బ్రహ్మదేవుడు చేసిన తప్పును తెలుసుకొని బ్రహ్మదేవుడు దేవతలు ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి భూలోకంలో కొలవమని చెప్తారు. అయితే ఆ పరమశివుడు దేవుళ్ళ మాట అంగీకరించి భూలోకంలో కొలుస్తాడు. ఇప్పుడు మనందరం వింటున్న అగ్నిలింగమే ఇప్పుడు మనందరం చూస్తున్న అరుణాచలం లింగం. అలాగే 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మీరు చేసిన పాపాలు కష్టాలు అన్ని పోయి ఒక కొత్త పునర్జన్మ దొరుకుతుంది అంటారు. అలా ఎందుకంటారో చెప్తాను వినండి. ఈ 14 కిలోమీటర్ చుట్టూ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం, ఇవి మొత్తం 8 లింగాలు. అప్పట్లో దేవతలు, మునులు, ఋషులు ఈ 8 లింగాలను దర్శించుకొని 9వ లింగం ఆ అగ్నిలింగాన్ని దర్శించుకునేవారు. ఈ 14 కిలోమీటర్ల చుట్టూ ఎవరైతే మనసులో ఎటువంటి దురార్చన లేకుండా మనస్ఫూర్తిగా మనసులో అరుణాచలం శివాన్ని జపం చేసుకుంటూ ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేస్తారో 8వ లింగానికి వచ్చేసరికి మీరు చేసిన పాపాలన్నీ పోయి 9వ లింగానికి వచ్చేసరికి ఒక కొత్త పునర్జన్మ దొరుకుతుంది అంటారు. ఇది నేను చెప్పట్లేదు, అరుణాచలం వెళ్ళిన చాలా మంది చెప్తున్నారు. అంతేకాకుండా ఇది స్కంద పురాణంలో కూడా రాస్తుంది. ఒకవేళ మీరు అరుణాచలం వెళ్తే ట్రస్ట్ మీ, ఈ 14 కిలోమీటర్లు మనసులో ఎటువంటి దురాచన లేకుండా మనసులో అరుణాచలం శివాన్ని జపం చేసుకుంటూ ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయండి. మీ దగ్గర ఎటువంటి ఫోను నెట్వర్క్ లేకుండా మనస్ఫూర్తిగా శివుని తలంచుకుంటూ వేరే డైవర్షన్ లేకుండా శివుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేయండి. నిజంగా మీరు చేసిన పాపాలన్నీ పోయి ఒక కొత్త పునర్జన్మ దొరుకుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ వెళ్ళండి. దారి అడుగడుగున 8 లింగాలు ఉంటాయి. ప్రతి లింగాన్ని దర్శించుకోండి. నిజంగా చెప్తున్నా, ట్రస్ట్ మీ, మీరు ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మీ లైఫ్
ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీ చుట్టూ ఒక ఆత్మ తిరుగుతూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది అంటారు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిదో చెప్తాను వినండి. ఒక రోజు ఇద్దరు బ్రాహ్మణులు 3 రోజుల నుంచి ఏం తినక ఎంతో ఆకలితో ఉంటారు. తమ్ముడేమో అన్న ఆకలేస్తుందని చెప్పి వాళ్ళ అన్నకి చెప్తాడు. అన్న ఊర్లో ఎవరైనా దానం చేస్తారేమో అని చెప్పి ఊర్లోకి వెళ్తాడు. ఊరంతా తిరిగినా సరే ఎవ్వరూ దానం చేయరు. అన్న మళ్ళీ వెనక్కి వచ్చి ఎవ్వరూ దానం చేయలేదు తమ్ముడు అని చెప్పి చెప్తాడు. ఈ బ్రాహ్మణులు ఇద్దరు ఎంతో ఆకలితో ఉంటారు. కరెక్ట్ గా అదే టైంకి ఇద్దరు దంపతులు వీళ్ళిద్దరిని పిలిచి భోజనం పెట్టి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి పొందండి అని చెప్పి చెప్తారు. ఆ బ్రాహ్మణులు ఇద్దరు ఎంతో ఆనందంతో దంపతులు పెట్టిన భోజనం తిని ఎంతో ఆనందంగా ఆ రోజు రాత్రికి అక్కడే విశ్రాంతి పొందుతారు. తెల్లవారితే ఇద్దరు బ్రాహ్మణులు షాక్ లో ఉంటారు. ఆ దంపతులు ఇద్దరు ఎక్కడా కనబడరు. అలాగే వాళ్ళు పడుకున్న ప్రదేశం మొత్తం ఖాళీగా ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు ఒక గృహంలో పడుకుంటారు. కట్ చేస్తే మార్నింగ్ ఒక ఖాళీ ప్రదేశంలో లెగిస్తారు. ఇది చాలా మంది ఆ శివ పార్వతులే అలా వచ్చి చేశారు అని చెప్తారు. అలాగే వెంకటరమణ అనే వ్యక్తి 1879 డిసెంబర్ 30న తమిళనాడులో తిరుచులలో జన్మించారు. ఇతను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సనాతన ధర్మంలోకి మారిపోయారు. సనాతన ధర్మం అంటే ఈ ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని జీవితాంతం దేవుడికి సేవ చేస్తూ ఉంటారు. అసలు ఇతను ఇలా ఎందుకు మారాడో చెప్తాను వినండి. ఇతను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తను చనిపోతానేమో అని ఒక భయం పుడుతుంది. అదే చావు భయం పుడుతుంది. అప్పుడు తనలో తను ప్రశ్నించుకుంటాడు, అసలు చావు అంటే ఏంటి అని చెప్పి. ఆ ప్రశ్నలో తనకు ఒక జవాబు దొరుకుతుంది. అదేంటంటే శరీరము ఆత్మ వేరు వేరని, అసలు శరీరం మనం కాదని, మనలో ఆత్మ ఉంటుందిగా అదే మనమని అతనికి అర్థమవుతుంది. అప్పటి నుంచి అతను తన శరీరాన్ని ప్రేమించడం మానేసి తన ఆత్మని ప్రేమించుకోవడం మొదలు పెడతాడు. తన ఒంటి ఉన్న బట్టలన్నీ ఇప్పేసి కేవలం ఒక గోచితోనే ఉంటాడు. తన శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఆ శరీరాన్ని అస్సలు పట్టించుకోడు. చాలా మంది వైద్యులు ఆ శరీరానికి వైద్యం చేస్తాను వస్తే వైద్యం చేయించుకునేవాడు కాదు. అలా కొన్నేళ్ల తర్వాత అతను అరుణాచలం కొండపైకి బయలుదేరాడు. అరుణాచలం కొండపైన తన జీవితాంతం అరుణాచలం కొండపైన దీక్ష చేసుకుంటూ ఉండిపోయాడు. చాలా మంది భక్తులు అతను దర్శించుకోవడానికి వచ్చేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1950 ఏప్రిల్ 14న అతను చనిపోయాడు. చనిపోయే ముందు కూడా అతను అందరితో అరుణాచలం శివ అని చెప్పండి అని చెప్పాడు. తను ఎదుర్కొన్న భక్తులందరూ అరుణాచలం శివ అని చెప్తూ ఉండగానే ఇతను చనిపోతారు. ఆ టైంలో తన ఆత్మ శరీరంలోంచి బయటికి రావడం చాలా మంది చూశారని చెప్తారు. ఇప్పటికీ ఆత్మ అరుణాచలం కొండల్లో తిరుగుతూ ఎవరైతే 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన చేస్తారో వాళ్ళ వెంటే ఉంటూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ వాళ్ళని గమనిస్తూ ఉంటాడని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇంతకీ ఆత్మ ఎవరిదో కాదు, మనందరికీ ఎంత ఇష్టమైన రమణ మహర్షి గారిది. అండ్ ఎందుకని తమిళనాడులో హిందూజాన్ని అంత ద్వేషిస్తున్నారు? అక్కడ ఉన్న ప్రజలు ద్వేషించట్లేదు, అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు ద్వేషిస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? ఈ గొడవ ఏమి ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, కొన్ని సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అప్పట్లో తమిళనాడులో ఉన్న పొలిటికల్ పార్టీస్ హిందూజాన్ని తమిళనాడులోకి రానకూడదని ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారంగా ఎన్నో గొడవలు ఘర్షణలు తమిళనాడులో రేపారు. హిందూ పాపులేషన్ మొత్తం నార్త్ ఇండియాలో ఉండాలి, తమిళనాడులో హిందూజం తక్కువ ఉండాలని చెప్పి అప్పుడు పొలిటికల్ పార్టీస్ అనుకొని కొన్ని ఘర్షణలు అయితే తమిళనాడులో స్టార్ట్ చేశారు. ఆ ఘర్షణలో ఒకటే, ప్రతి దసరాకి ఇండియా మొత్తం రాముడిని పూజించి రావణాసుని కాలిస్తే తమిళనాడులో మాత్రం రావణాసుని పూజించి రాముడిని కాల్చేవారు. ఇలా చేయడం కొంతమంది హిందూస్ కి అస్సలు నచ్చలేదు. హిందూస్ కూడా గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇందిరాగాంధీ ఈ తమిళనాడులో జరుగుతున్న ఘర్షణలు తెలుసుకొని ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అటువంటిది ఏమీ జరగలేదు. అండ్ రీసెంట్ గా స్టాలిన్ పార్టీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం సనాతన ధర్మం లేకుండా చేస్తాను, హిందూస్ పాపులేషన్ తగ్గిస్తానని చెప్పి స్టాలిన్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. అండ్ దీనికి కారణం స్టాలిన్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రిస్టియన్. అండ్ ఇప్పటికీ హైలో ఉన్న హిందూ పాపులేషన్ తగ్గించి తమిళనాడులో క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ పెంచాలని, క్రిస్టియన్స్ కి ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి హిందూ మతాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అండ్ రీసెంట్ గా హిందీ బ్యాన్ అనే ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ నిజంగా తమిళనాడులో హిందూస్ ని తగ్గించి హిందీని బ్యాన్ చేద్దామని చూస్తే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకప్పుడు తమిళనాడు ఉండేది అని చెప్పుకునే రోజులు వస్తాయి. ఎందుకంటే ఇండియా అంటే 100% హిందూజం. ఇక్కడ ప్రతి ఒక్కరు హిందువే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అంతెందుకు ఈ వీడియో చేస్తున్న నేనే హిందూని. ఒకవేళ నిజంగా తమిళనాడు హిందూస్ మతాన్ని కించపరిచి హిందీ బ్యాన్ చేయాలని చూస్తే తమిళనాడు అనే స్టేటే లేకుండా చేస్తారు. అండ్ దీని గురించి ఎక్కువ చెప్పుకున్న టైం వేస్ట్ కూడా. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ చేసి హర హర మహాదేవ్ అని చెప్పి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ, టాటా.